హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు కథ డాన్ మొగుడు పార్ట్ 3. ఇక కథలోకి వెళితే, మరొక వైపు చివర నగర్లో ఉన్న ఒక విశాలవంతమైన గెస్ట్ హౌస్లో భుజంగం అహంకారం దెబ్బతిన్న పాములా బుసలు కొడుతున్నాడు. మధ్యాహ్నం సిద్ధార్థ్ వర్మ చేతిలో జరిగిన అవమానం అతన్ని దహించి వేస్తోంది. 100 కోట్ల టెండర్ పోయినందుకు వచ్చిన బాధ కంటే తనను ఒక కుక్కను తరిమినట్లు తరిమేసిన సిద్ధార్థ్ మీద అతనికి కక్ష రగులుతోంది. ఆ కక్ష తీర్చుకోవాలంటే సిద్ధార్థ్ బలహీనత ఏంటో తెలుసుకోవాలి. ఆ బలహీనత ఖచ్చితంగా ఆ సంజీవని హాస్పిటల్ ఆ డాక్టర్ నందిని అని అతనికి అర్థమైంది. భుజంగం ముందు ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. అతను మాజీ పోలీస్ ఇన్స్పెక్టర్ ప్రతాప్. ఉద్యోగంలో అవినీతి ఆరోపణ వల్ల సస్పెండ్ అయ్యి ఇప్పుడు ప్రైవేట్ డిటెక్టర్గా బ్లాక్మెయిలర్గా పనిచేస్తున్నాడు. వక్రబుద్ధి, క్రూరత్వం అతని నరనరాల్లో జీర్ణించుకుపోయాయి. చూడు ప్రతాప్, నగరంలో చక్రం తిప్పుతున్న సిద్ధార్థ్ వర్మకు ఒక సామాన్యమైన చారిటబుల్ హాస్పిటల్ నడుపుకునే డాక్టర్ నందినికి మధ్య ఏదో తెలియని రహస్యం ఉంది. ఆమెను నేను ఏమైనా చేస్తానేమో అని వాడు నా 100 కోట్ల టెండర్ను లాగేసుకున్నాడు. నన్ను చంపేస్తానని బెదిరించాడు. వీళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటో నువ్వు కనిపెట్టాలి అని కర్కశంగా చెప్పాడు భుజంగం. ప్రతాప్ కుటిలంగా నవ్వి, ఒక మగాడు ఒక ఆడదాని కోసం ఇంత పెద్ద రిస్క్ చేస్తున్నాడు అంటే దానికి 2 కారణాలు ఉంటాయి బాస్. 1 ప్రేమ, 2 పాపం. ఆ సిద్ధార్థ్ గాడు ఆ పిల్లకి వలలో పడైనా ఉండాలి, లేదా వాడి వల్ల ఆ పిల్లకు ఏదైనా పెద్ద అన్యాయం జరిగి ఆ అపరాధ భావంతో ఆ పిల్లకి కాపలా కాస్తుండైనా అయ్యుండాలి. నాకు వారం రోజులు టైం ఇవ్వండి. ఆ సిద్ధార్థ్ గత నెల రోజుల్లో ఎక్కడెక్కడికి వెళ్ళాడు, ఏం చేశాడు, ఆ నందిని లైఫ్లో ఏం జరిగింది అన్నీ పూసగుచ్చినట్లు మీ ముందు పెడతాను అని హామీ ఇచ్చాడు. వెరీ గుడ్. ఆ రహస్యం నా చేతికి చిక్కితే ఆ సిద్ధార్థ్ వర్మను నా చెప్పు కింద కుక్కలా పడి ఉండేలా చేస్తాను. ఆ నందిని ఆసుపత్రిని నా కాళ్ళ దగ్గర పడేసుకుంటాను. డబ్బు ఎంత ఖర్చైనా పర్వాలేదు, పని జరగాలి అని ఒక కట్ట నోట్లు ప్రతాప్ ముఖం మీద విసిరాడు భుజంగం. అదే సమయంలో వర్మ మ్యాన్షన్లోని తన గదిలో బాల్కనీలో నిలబడి ఉన్నాడు సిద్ధార్థ్. చేతిలో ఒక కాఫీ కప్ ఉంది, కానీ అది చల్లారిపోయి చాలాసేపు అయ్యింది. అతని దృష్టి దూరంగా కనిపిస్తున్న నగరపు లైట్ల మీద ఉన్న మనసంతా మధ్యాహ్నం నందిని తన ఆఫీస్లో విసిరిన మాటల చుట్టే తిరుగుతుంది. ఆమె ఆత్మాభిమానం అంటే అతనికి ఇప్పుడు ప్రాణం కంటే ఎక్కువైపోయింది. తనను అసహించుకున్న, తన ముఖం చూడనని చెప్పిన ఆమె వ్యక్తిత్వం మీద అతనికి ఆరాధన పెరుగుతోంది. ఒక సామాన్యమైన అమ్మాయి కోట్ల రూపాయల అప్పును తన సొంత ఇంటిని తాకట్టు పెట్టి మరీ తీర్చిందంటే ఆమె ఎంతటి ధైర్యశాలియో అతనికి అర్థమైంది. ఆ క్షణంలో తన డబ్బు, తన హోదా ఆమె కాలిగోటితో సమానం అనిపించింది. తలుపు తీసుకొని లోపలికి వచ్చాడు కిరణ్. సిద్ధు, ఒక బ్యాడ్ న్యూస్. మన మనుషులు సంజీవిని హాస్పిటల్ నుంచి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆసుపత్రిలో పాతదైపోయిన ఎక్స్రే మిషన్ వెంటిలేటర్లు కాలిపోయాయట. వాటిని రిపేర్ చేయడం అసాధ్యం. కొత్తవి కొనడానికి ఆవిడ దగ్గర ఇప్పుడు ₹1 కూడా లేదు. ఆవిడ ఆసుపత్రి మూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అని కంగారుగా చెప్పాడు. సిద్ధార్థ్ చేతిలో ఉన్న కాఫీ కప్ బాల్కనీ రైలింగ్ మీద పెట్టి ఒక్కసారిగా వెనక్కి తిరిగాడు. ఆవిడ ఆసుపత్రి మూతపడడం జరగదు కిరణ్. అది ఆమె ప్రాణం. ఆ ఆసుపత్రిని కాపాడటం నా బాధ్యత. కానీ సిద్ధు, నువ్వు డైరెక్ట్గా ఒక ₹10 ఇచ్చినా ఆవిడ తీసుకునే రకం కాదు. నీ ముఖం మీద విసిరి కొడుతుంది. మళ్ళీ ఏ చారిటీ పేరుతోనో పంపినా ఆవిడ పసిగట్టేస్తుంది. ఇప్పుడు ఏం చేద్దాం అని అడిగాడు కిరణ్. సిద్ధార్థ్ పెదవుల మీద ఒక చిన్న నవ్వు వెలిసింది. ఆ నవ్వులో ఒక తెలివైన వ్యూహం దాగి ఉంది. ఆమె నా డబ్బును చారిటీగా తీసుకోదు, కానీ ఆమె ప్రతిభకు దక్కిన గౌరవంగా ఇస్తే తీసుకుంటుంది కిరణ్. ఆమె ఎవరి ముందు తల వంచకూడదు. ఆమె ఆత్మాభిమానం గెలవాలి. కిరణ్ అర్థం కానట్లు చూశాడు. అంటే? వెంటనే మన లీగల్ టీంకు కాల్ చేయి. స్విట్జర్లాండ్లో మనకు ఉన్న ఒక సేల్ కంపెనీ ద్వారా గ్లోబల్ హెల్త్ కేర్ ఎక్సలెన్స్ ఫౌండేషన్ అనే పేరుతో
ఒక అంతర్జాతీయ మెడికల్ ఎన్‌జీఓను ఈ రాత్రికే క్రియేట్ చేయాలి. దానికి ఒక అఫీషియల్ వెబ్‌సైట్, ఇంటర్నేషనల్ డైరెక్టర్స్ బోర్డ్ అన్నీ పక్కాగా ఉండాలి. ఆ ఫౌండేషన్ తరపున భారతదేశంలో పేదలకు ఉచిత వైద్యం అందిస్తున్న అత్యుత్తమ వైద్యురాలుగా డాక్టర్ నందినికి ఈ సంవత్సరం అవార్డు ప్రకటిస్తున్నట్లు రేపు ఉదయం సంజీవని హాస్పిటల్కు ఒక అఫీషియల్ మెయిల్ లెటర్ వెళ్ళాలి. కిరణ్ ఆశ్చర్యంతో నోరు వెళ్ళబెట్టాడు. వావ్ సిద్ధూ, వాట్ ఏ ప్లాన్. అంతేకాదు కిరణ్, ఆ అవార్డుతో పాటు బహుమతిగా ₹1,00,00,000 విలువైన ఆధునిక ఎక్స్‌రే మిషన్, 5 అధునాతన వెంటిలేటర్స్ బహుమతిగా ఇస్తున్నట్లు అందులో ఉండాలి. ఆ మిషన్లు ఎల్లుండి కల్లా జర్మనీ నుంచి ఇంపోర్ట్ అయ్యి సంజీవని హాస్పిటల్లో ఇన్‌స్టాల్ అయిపోవాలి. ఇదంతా పక్కా ప్రొఫెషనల్‌గా జరగాలి. నందినికి ఎక్కడా ఇది నా ప్లాన్ అని అనుమానం రాకూడదు అని ఖచ్చితంగా చెప్పాడు సిద్ధార్థ్. అలాగే సిద్ధూ, నువ్వు అనుకున్నట్లే జరుగుతుంది. ఈ రాత్రే మొత్తం పనులు పూర్తి చేస్తాను అని కిరణ్ ఉత్సాహంగా బయటకు వెళ్ళిపోయాడు. సిద్ధార్థ్ మళ్ళీ బాల్కనీలోకి వచ్చి ఆకాశం వైపు చూశాడు. నువ్వు నా సాయాన్ని స్వీకరించవని తెలుసు నందిని, కానీ నేను నీకు సాయం చేయడం లేదు. నీ ప్రతిభకు నేను కప్పం కడుతున్నాను. నీ ఆసుపత్రి నాశనం కావాలని భుజంగం లాంటి రాబంధువులు పొంచి ఉన్నారు. నేను నీకు రక్షకుడిని కావచ్చు, కానీ నీ శత్రువులకు మాత్రం యముడిని. నిన్ను భయపెట్టిన ఆ చీకటి రాత్రికి ప్రాయశ్చిత్తంగా నీ జీవితంలో ఎప్పటికీ వెలుగు ఉండేలా చేస్తాను అని తనలో తాను గట్టిగా ప్రమాణం చేసుకున్నాడు. ఆ రాత్రి నందిని అపార్ట్మెంటుకు చేరుకునేసరికి చాలా ఆలస్యమయింది. ఇంటి తలుపు తీసిన పార్వతమ్మ నందిని ముఖంలో ఉన్న అలసటను చూసి కంగారు పడింది. ఏంటమ్మా ఈ అవతారం? పగులంతా ఆసుపత్రిలో రోగులతో కుస్తీ పడతావు. రాత్రి ఇంటికి రాగానే ఇలా పిండి పిప్పి చేసిన చెరుకు పిప్పిలా వస్తావు. నీకేమైనా ప్రాణమా ఇనుమా? ఆ దేవుడు నీకు ఎందుకమ్మా ఇన్ని కష్టాలు పెడుతున్నాడు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది పార్వతమ్మ. అలా అనకు పార్వతమ్మ. కష్టాలు మనుషులకు కాక చెట్లకు వస్తాయా చెప్పు? అయినా నేను నాన్నగారి కూతురిని. ఆయన ఇచ్చిన ఆశయం ముందు ఈ కష్టాలు చాలా చిన్నవి. నువ్వు ముందు వేడిగా కాస్త అన్నం పెట్టు, ఆకలిగా ఉంది అంటూ స్నానానికి వెళ్ళింది నందిని. స్నానం చేసి వచ్చి భోజనం చేస్తున్నప్పుడు కూడా నందిని బుర్రలో హాస్పిటల్ ఆలోచనలే తిరుగుతున్నాయి. రేపు ఏ బ్యాంకుకు వెళ్ళి అప్పు అడగాలి, ఏ ఫైనాన్సియర్ని కలవాలి అనుకుంటూ ఉండగా అకస్మాత్తుగా ఆమె మనసులో సిద్ధార్థ్ మాటలు మెదిలాయి. ఆ భుజంగం మీ ఆసుపత్రిని నాశనం చేయాలని చూస్తున్నాడు. వాడు మీ వెనుక కుట్రలు పన్నుతున్నాడు. మీకు రక్షణ అవసరం. సిద్ధార్థ్ ఆ మాట ఎందుకు అన్నాడు? భుజంగం నిజంగానే నా వెనక ఉన్నాడా? డాక్టర్ రమేష్ చేసిన కుట్ర, మొన్న కారు ప్రమాదం ఇవన్నీ భుజంగం పనులేనా? ఆమె మెదడు వేగంగా విశ్లేషించడం ప్రారంభించింది. భుజంగం ఒక క్రూరమైన వ్యాపారవేత్త అని ఆమెకు తెలుసు. కానీ సిద్ధార్థ్ లాంటి పెద్ద కోటీశ్వరుడు తన దగ్గరికి వచ్చి భుజంగం గురించి హెచ్చరించడం వెనుక ఉన్న ఆంతర్యం ఆమెకు అంతుపట్టలేదు. సిద్ధార్థ్ ఒక మృగం, నా జీవితంలో ఒక పీడకల. కానీ ఆ క్షణంలో వాడు చెప్పిన మాటల్లో ఏదో నిజమున్నట్లు అనిపించింది. ఒకవేళ వాడు చెప్పింది నిజమైతే భుజంగం నుంచి నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. నా ఆసుపత్రిని కాపాడుకోవడానికి నేను ఒక డాక్టర్గా మాత్రమే కాకుండా ఒక యోధురాలుగా కూడా మారాలి అని మనసులో నిశ్చయించుకుంది. మరుసటి రోజు ఉదయం సంజీవని హాస్పిటల్ ఎప్పటిలాగే రోగులతో కిటకిటలాడుతోంది. నందిని తన క్యాబిన్లో కూర్చొని ఒక పేషెంట్ను పరీక్షిస్తుండగా పోస్ట్మెన్ వచ్చి ఒక పెద్ద కవరిచ్చి వెళ్ళాడు. దాని మీద ఇంగ్లీష్లో గ్లోబల్ హెల్త్ కేర్ ఎక్సలెన్స్ ఫౌండేషన్, జెనీవా, స్విట్జర్లాండ్ అని ముద్రించి ఉంది. ఆశ్చర్యంగా ఆ కవర్ తెరిచి చూసింది నందిని. అందులో ఒక అద్భుతమైన సర్టిఫికేట్, ఒక అధికారిక లేఖ ఉన్నాయి. ఆ లేఖను చదువుతున్న కొద్దీ ఆమె కళ్ళు ఆనందంతో ఆశ్చర్యంతో విచ్చుకున్నాయి. గౌరవనీయులైన డాక్టర్ నందిని గారికి, మీరు ఎలాంటి లాభాపేక్ష లేకుండా పేదలకు అందిస్తున్న వైద్య సేవలకు గుర్తింపుగా మా ఫౌండేషన్ ఈ సంవత్సరం ఇంటర్నేషనల్ చారిటీ డాక్టర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును మీకు ప్రకటిస్తోంది. ఈ అవార్డుతో పాటు
మీ ఆసుపత్రికి అవసరమైన 1,00,00,000 విలువైన అధునాతన ఎక్స్రే మిషన్, 5 ఐసీయూ వెంటిలేటర్స్ను బహుమతిగా అందిస్తున్నాము. ఇవి రేపటికల్లా మీ హాస్పిటల్కు డెలివరీ చేయబడతాయి. ఆ లేఖ చదవగానే నందిని కళ్ళల్లో నుంచి ఆనంద బాష్పాలు రాలాయి. తన తండ్రి ఆశయానికి, తాను పడుతున్న కష్టానికి దక్కిన గుర్తింపుగా ఆమె భావించింది. దేవుడు ఒక దారి మూసేస్తే 100 దారులు తెరుస్తాడు అన్న నానుడి నిజమైందని ఆమెకు అనిపించింది. నాన్నగారు చూశారా, మన సంజీవని హాస్పిటల్ పేరు స్విట్జర్లాండ్ వరకు వెళ్ళింది. ఇక నా ఆసుపత్రికి వచ్చిన కష్టాలన్నీ తీరిపోయాయి అని తండ్రి ఫోటో ముందు నిలబడి చేతులెత్తి నమస్కరించింది. తన ఆత్మాభిమానాన్ని కాపాడుకుంటూనే తన ఆసుపత్రికి ప్రాణం పోసిన ఈ అంతర్జాతీయ సంస్థకు మనసులోనే వందనాలు అర్పించింది. సరిగ్గా అదే సమయానికి ఆసుపత్రికి ఎదురుగా ఉన్న రోడ్డు మీద ఒక నల్లటి కారు ఆగి ఉంది. అందులో కూర్చున్న సిద్ధార్థ్ నందిని క్యాబిన్ వైపు చూస్తున్నాడు. ఆమె కళ్ళల్లోని ఆనందాన్ని, ఆమె ముఖంలోని ప్రశాంతతను దూరం నుంచి చూస్తూ అతని పెదవులపై ఒక చిరునవ్వు వెలిసింది. నీ కళ్ళల్లో కన్నీళ్లు చూసిన ఈ రాక్షసుడు ఇప్పుడు నీ కళ్ళల్లో ఆనందాన్ని చూస్తున్నాడు నందిని. ఈ ఆనందం ఎప్పటికీ ఇలాగే ఉండేలా చేయడం కోసం నేను నీ నీడలా నీ వెంటే ఉంటాను అని గొణుక్కున్నాడు. కానీ సిద్ధార్థ్కు తెలియని విషయం ఏమిటంటే అప్పుడే కిరణ్ నుంచి అతనికి ఒక ఫోన్ కాల్ వచ్చింది. సిద్ధు, ప్రమాదం ముంచుకొస్తుంది. ఆ భుజంగం ప్రతాప్ అనే ఒక మాజీ పోలీస్ ఆఫీసర్ను నీ మీద నిఘా పెట్టడానికి నియమించాడు. వాడు నీ డ్రగ్స్ కేస్, యాక్సిడెంట్ రాత్రి జరిగిన సంఘటనల గురించి ఆరా తీస్తున్నాడట. ఒకవేళ వాడికి నందినితో నీకు ఉన్న ఆ గతం తెలిస్తే వాడు దాన్ని పెద్ద బ్లాక్మెయిలింగ్ వెపన్గా వాడుకుంటాడు అని కిరణ్ కంగారుగా చెప్పాడు. సిద్ధార్థ్ ముఖం ఒక్కసారిగా సీరియస్ అయ్యింది. అతని కళ్ళల్లో మళ్ళీ ఒక ఉగ్రత్వం ఆవహించింది. తన గతం ఒక భూతంలా తనను వెన్నాడుతోంది. అది తనను నాశనం చేసినా పర్వాలేదు. కానీ నందిని పరువును, ఆమె ప్రశాంతతను ఏమాత్రం దెబ్బతీసినా అతను సహించే ప్రసక్తే లేదు. వాడు ఆ రాత్రి జరిగిన రహస్యాన్ని బయటకు తీయకూడదు కిరణ్. వాడిని ఎలా ఆపాలో నాకు తెలుసు. సిద్ధంగా ఉండు అని గంభీరంగా చెప్పి ఫోన్ కట్ చేశాడు సిద్ధార్థ్. రాబోయే తుఫానుకు ఇది ఒక నిశ్శబ్ద సంకేతం. ఉదయం 10 గంటల సమయం. సంజీవని హాస్పిటల్ ఆవరణలో ఒక పండగ వాతావరణం నెలకొంది. 2 పెద్ద కంటైనర్ లారీలు ఆసుపత్రి గేటు దాటి లోపలికి వచ్చాయి. ఆ లారీల మీద గ్లోబల్ హెల్త్ కేర్ ఎక్సలెన్స్ ఫౌండేషన్ అనే బ్యానర్లు కట్టి ఉన్నాయి. నందిని తన క్యాబిన్లో నుంచి బయటకు వచ్చి ఆ లారీలను చూస్తూ ఆశ్చర్యంతో, ఆనందంతో నిలబడిపోయింది. నిన్న తను చదివిన లేఖ నిజమే అన్నమాట. స్విట్జర్లాండ్ నుంచి అత్యంత అధునాతనమైన ఎక్స్రే మిషన్, ఐసీయూ వెంటిలేటర్స్ తన ఆసుపత్రికి చేరుకున్నాయి. ఆసుపత్రి సిబ్బంది, నర్సులు, అకౌంటెంట్ సుబ్బారావు గారు అంతా అక్కడికి చేరుకున్నారు. సుబ్బారావు గారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. చూసారా మేడం, నిన్న మనం ఎంత భయపడ్డామో ఈరోజు దేవుడు అంతకంటే 100 రెట్లు సంతోషాన్ని ఇచ్చాడు. ఈ మిషన్లు ఎంత ఖరీదైనవో చూస్తుంటేనే అర్థమవుతోంది. మన సంజీవని హాస్పిటల్కు పూర్వ వైభవం వచ్చేసింది అంటూ చేతులు జోడించి ఆకాశం వైపు దండం పెట్టుకున్నాడు. నందిని ముఖంలో ఒక ప్రశాంతమైన చిరునవ్వు వెలిసింది. ఆ మిషన్లను అన్లోడ్ చేసి లోపల ఇన్స్టాల్ చేస్తున్న ఇంజనీర్లను పర్యవేక్షిస్తుంది. ఒక డాక్టర్గా రోగులకు మెరుగైన వైద్యం అందించడానికి ఇంతకంటే గొప్ప బహుమతి ఏముంటుంది? తన తండ్రి ఆశయానికి, తన నిజాయితీకి దక్కిన అంతర్జాతీయ గుర్తింపుగా ఆమె దీన్ని భావించింది. కానీ ఆ ఇంజనీర్లతో మాట్లాడుతున్నప్పుడు నందిని మనస్సులో ఒక చిన్న అనుమానం తలెత్తింది. వాళ్ళు మాట్లాడుతున్న యాస, వాళ్ళ ప్రవర్తన చూస్తుంటే వాళ్ళు ఏ అంతర్జాతీయ సంస్థ నుంచి వచ్చినట్లు లేదు. స్థానిక నగరానికి చెందిన కార్పొరేట్ టెక్నీషియన్లా ఉన్నారు. పైగా ఆ మిషన్ల ప్యాకింగ్ మీద ఉన్న లేబుల్స్ లోపల ఎక్కడో ఒక మూల ఇంపోర్టెడ్ ఫర్ వర్మ గ్రూప్స్ అని సన్నగా రాసి ఉండడాన్ని ఆమె గద్ద చూపు పసిగట్టింది. వర్మ గ్రూప్స్, ఆ పేరు చూడగానే నందిని గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనయింది.
తల భారంగా మారింది. అంటే ఈ ఎన్‌జీఓ, ఈ అవార్డు, ఈ మిషన్లు ఇవన్నీ సిద్ధార్థ్ వర్మ ఆడుతున్న నాటకమా? తన ఆత్మాభిమానాన్ని దెబ్బతీయకుండా తన ఆసుపత్రిని అప్పుల నుంచి కాపాడడానికి వాడు పన్నిన కుట్రనా ఇది? ఆమె కళ్ళల్లో ఒక్కసారిగా కోపం కట్టలు తెంచుకుంది. వెంటనే ఆ టెక్నీషియన్ దగ్గరికి వెళ్ళి గట్టిగా అడగాలనిపించింది. కానీ చుట్టూ ఉన్న ఆసుపత్రి సిబ్బంది ఆనందాన్ని, రోగులకు ఈ మిషన్ల వల్ల జరగబోయే మేలును చూసి ఆమె ఆగిపోయింది. ఇవి నేను అడిగి తీసుకున్న భిక్ష కాదు, నా ప్రతిభకు దక్కిన అవార్డు అని వాడే ఒక ముసుగు వేశాడు. ఈ మిషన్లను నేను వెనక్కి పంపితే నష్టపోయేది ఆ మృగం కాదు, నా దగ్గరకు వచ్చే పేద రోగులు. నా ఆత్మాభిమానం కన్నా వాళ్ళ ప్రాణాలు ముఖ్యం. వీడి రుణాన్ని నేను ఎలా తీర్చుకోవాలో నాకు తెలుసు అని మనసులో ఒక గట్టి నిర్ణయానికి వచ్చింది. ఆ నిశ్శబ్ద పోరాటంలో తాను నెగ్గాలంటే భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలని ఆమెకు అర్థమైంది. మరొక వైపు నగర చివర్లోని ఒక పాడుబడిన ఫ్యాక్టరీ గౌడన్లో వాతావరణం స్తంభించిపోయి ఉంది. మాజీ పోలీస్ ఆఫీసర్ ప్రతాప్ ఒక కుర్చీలో బందీగా కూర్చొని ఉన్నాడు. అతని చుట్టూ కిరణ్ మనుషులు నిలబడి ఉన్నాడు. ప్రతాప్ ముఖంలో భయం స్పష్టంగా కనిపిస్తోంది. భుజంగం ఇచ్చిన డబ్బుకు ఆశపడి నందిని సిద్ధార్థ్ వర్మ గతం గురించి ఆరా తీయడానికి బయలుదేరిన వాడికి సిద్ధార్థ్ మనుషులు ఇంత పక్కాగా స్కెచ్ వేసి పట్టుకుంటారని వాడు కలలో కూడా ఊహించలేదు. అక్కడ ఆగి ఉన్న ఖరీదైన కారు డోర్ తెరుచుకుంది. లోపల నుంచి సిద్ధార్థ్ వర్మ రాజసం ఉట్టిపడేలా బయటకు వచ్చాడు. అతని నడకలో, చూపులో ఉన్న తీక్షణత ముందు ప్రతాప్ వణికిపోయాడు. సిద్ధార్థ్ నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి ప్రతాప్ ముందు నిలబడ్డాడు. అతని చేతిలో ఎలాంటి ఆయుధమూ లేదు. కేవలం ఒక బ్రౌన్ కలర్ ఫైల్ మాత్రమే ఉంది. దౌర్జన్యం చేసి, కొట్టి నిజాలు ఒప్పించే రకం కాదు సిద్ధార్థ్. బుద్ధిబలంతో శత్రువులను మానసికంగా చంపే రకం. ఆ ఫైల్ను ప్రతాప్ ముఖం మీదకు విసిరికొట్టాడు సిద్ధార్థ్. తెరిచి చూడు ప్రతాప్ అన్నాడు కఠినమైన, మంచులాంటి చల్లటి స్వరంతో. ప్రతాప్ వణుకుతున్న చేతులతో ఆ ఫైల్ తెరిచాడు. అందులో వాడికి సంబంధించిన అక్రమస్తుల వివరాలు, బినామీ పేర్లతో ఉన్న బ్యాంక్ అకౌంట్స్, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వాడిని సస్పెండ్ చేయడానికి దారితీసిన ఆధారాలు మరియు ఒక ఎమ్మెల్యే హత్య కేసులో వాడి ప్రమేయానికి సంబంధించిన పక్కా డాక్యుమెంట్లు ఉన్నాయి. అవి చూస్తుంటే వాడికి ప్రాణాలు గాలిలో కలిసిపోయినట్లు అనిపించింది. సార్, ఇవన్నీ వాడి మాటలు తడబడుతూ అన్నాడు. ఇందులో సగం ఆధారాలు రేపు ఉదయం సిబిఐకి, మిగతా సగం మీడియాకు చేరితే నువ్వు ఈ జన్మలో జైలు నుంచి బయటకు రావు ప్రతాప్. భుజంగం విసిరిన ఎంగిలి మెతుకుల కోసం నా గతం వెనక పాడాలని చూశావు. సిద్ధార్థ్ వర్మ అంటే వ్యాపారవేత్త మాత్రమే అనుకున్నావా? నా సామ్రాజ్యంలోకి అడుగు పెట్టాలని చూస్తే నువ్వు ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా పాతాళం నుంచి లాగి మరీ నీ అంతు చూస్తాను. సిద్ధార్థ్ గొంతులో ఉన్న తీవ్రతకు ప్రతాప్ కింద పడి వాడి కాళ్ళు పట్టుకోబోయాడు. నన్ను క్షమించండి సార్, ఆ భుజంగం నా చేత ఈ పని చేయిస్తున్నాడు. మీ ఇద్దరి మధ్య ఉన్న రహస్యాన్ని కనిపెడితే 25 లక్షలు ఇస్తానన్నాడు. ఆశపడి వచ్చాను. నా ప్రాణాలు వదిలేయండి సార్ అని బతిమలాడుకున్నాడు. సిద్ధార్థ్ 2 అడుగులు వెనక్కి వేసి, నీ ప్రాణాలు నాకు అనవసరం, కానీ నువ్వు నాకు ఒక పని చెయ్యాలి. భుజంగానికి నువ్వు ఇన్ఫర్మేషన్ ఇవ్వు, కానీ నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ ఇవ్వు. నా మీద, డాక్టర్ నందిని మీద వాడికి ఉన్న అనుమానాన్ని వేరే దారికి మళ్లించాలి. ఇది తప్పితే ఏ చిన్న తప్పు చేసినా నీ శవం కూడా వాడికి దొరకదు అని హెచ్చరించాడు. ప్రతాప్ తల ఊపుతూ, మీరు ఎలా చెబితే అలా సార్, మీరు గీసిన గీత దాటను అన్నాడు. కిరణ్ వచ్చి ప్రతాప్కు వాడేం చెప్పాలో వివరంగా వివరించాడు. భౌతికంగా ఒక్క దెబ్బ కూడా కొట్టకుండా ఒక బ్లాక్మెయిలర్ను తన గుప్పట్లోకి తెచ్చుకున్న సిద్ధార్థ్ నందిని రక్షణ కోసం ఎంతటి వల పన్నుతున్నాడో కిరణ్కు ఆశ్చర్యం వేసింది. సాయంత్రం భుజంగం ఆఫీస్లో ప్రతాప్ అడుగుపెట్టాడు. వాడి ముఖంలో కంగారు ఉన్న సిద్ధార్థ్ చెప్పిన స్క్రిప్ట్ పక్కాగా అప్పచెప్పడానికి సిద్ధమయ్యాడు. ఏం ప్రతాప్, ఏమైనా తెలిసిందా? ఆ నందినికి
సిద్ధార్థ్ వర్మకు మధ్య ఉన్న కనెక్షన్ అని ఆతృతగా అడిగాడు భుజంగం సిగర్ వెగిలిస్తూ. ప్రతాప్ నమ్మకంగా ముఖం పెట్టి, మొత్తం లాగాను బాస్. మీరు అనుకున్నట్లు వాళ్ళ మధ్య ప్రేమ పాపం లాంటివి ఏమీ లేవు. ఆ సిద్ధార్థ్ వర్మ పెద్ద బిజినెస్ మైండెడ్ ఉన్నవాడు. సంజీవని హాస్పిటల్ స్థలం మాత్రమే కాదు, దాని వెనుక ఉన్న పాత గుడి స్థలం, పక్కన ఉన్న ప్రభుత్వ స్థలాన్ని కలుపుకొని ఒక పెద్ద ఇంటర్నేషనల్ మాల్ కట్టాలని వాడి మాస్టర్ ప్లాన్. మీరు ఆ హాస్పిటల్ స్థలం తీసుకుంటే వాడి ప్రాజెక్ట్ ఆగిపోతుందని వాడే ఒక ఎన్జిఓ పేరుతో ఆ డాక్టర్ నందినికి సాయం చేసి ఆమె నమ్మకం గెలుచుకున్నాడు. సహాయం చేసి ఆ హాస్పిటల్ను తన చేతుల్లోకి తీసుకోవాలన్నది వాడి కుట్ర అని పచ్చి అబద్ధాన్ని అద్భుతంగా చెప్పాడు. భుజంగం ఒక్కసారిగా సిగర్ కింద పడేశాడు. వాడి కళ్ళు ఆశ్చర్యంతో విప్పార్చుకున్నాయి. అలాగా, అదా వాడి స్కెచ్. వాడు నందినిని కాపాడుతున్నాడు అనుకున్నాను. వాడు కూడా ఆ స్థలం కోసమే నా మీదకు వచ్చాడన్నమాట. వెరీ గుడ్ ప్రతాప్, నువ్వు మంచి పని చేశావు. సిద్ధార్థ్ వర్మకు ఎదురు వెళ్తే వాడి ఆర్థిక బలం ముందు నేను నిలబడలేను. అందుకే వాడికి తెలియకుండా నేను ఆ నందినిని దెబ్బతీయాలి. ఆ పిల్ల పరువును, డాక్టర్గా ఆమె క్రెడిబిలిటీని నాశనం చేస్తే ఆ హాస్పిటల్ వాతంతట అదే మూతపడుతుంది. అప్పుడు ఆ స్థలం నాదే అవుతుంది. ఆ సిద్ధార్థ్ వర్మ ప్లాన్ ఫ్లాప్ అవుతుంది అని క్రూరంగా నవ్వాడు భుజంగం. ప్రతాప్ ఊపిరి పీల్చుకున్నాడు. సిద్ధార్థ్ ప్లాన్ సక్సెస్ అయ్యింది. నందిని మీద భుజంగానికి ఉన్న అనుమానం తొలగిపోయింది. కానీ పగ మాత్రం అలాగే ఉంది. ఒక వారం గడిచింది. సంజీవని హాస్పిటల్లో కొత్త మిషన్ల వల్ల ఎంతోమంది పేద రోగులకు మెరుగైన వైద్యం అందుతుంది. నందిని ఎంతో ఉత్సాహంగా పనిచేస్తుంది. ఆ రాత్రి కారు ప్రమాదం, ఆ చేదు జ్ఞాపకాలు ఆమెను మానసికంగా బాధిస్తున్నా తన రోగుల కళ్ళల్లో కనిపించే కృతజ్ఞత ఆమెకు ఆ గాయాలను మర్చిపోయేలా చేస్తుంది. ఒకరోజు మధ్యాహ్నం నందిని టేబుల్ మీద ఒక కొరియర్ వచ్చింది. అది సిటీ మెడికల్ బోర్డ్ నుంచి వచ్చిన ఆహ్వానం. ప్రతి సంవత్సరం నగరంలోని ప్రముఖ వైద్యులు, ఆసుపత్రుల యాజమాన్యాలు సమావేశమై వైద్య రంగంలో వస్తున్న మార్పుల గురించి చర్చించే ఒక పెద్ద కాన్ఫరెన్స్. ఈ సంవత్సరం ఆ సదస్సుకు నందినికి కూడా ప్రత్యేక ఆహ్వానం అందింది. డాక్టర్గా ఆమె చేస్తున్న సేవలకు గుర్తింపుగా ఆ ఆహ్వానం పంపారు. నందిని తన తండ్రి ఫోటో చూసుకొని, నాన్నగారు, రేపు ఆ సదస్సుకు వెళ్తున్నాను. మీ ఆశయాలను, పేదలకు వైద్యం అందించే మన విధానాన్ని అక్కడ 10 మందికి గర్వంగా చెబుతాను అని మనసులో అనుకొని సిద్ధపడింది. మరుసటి రోజు సాయంత్రం నగరంలోని ఒక 5 స్టార్ హోటల్లో బ్యాంక్వెట్ హాల్ విద్యుత్ దీపాల కాంతులతో వెలిగిపోతుంది. నగరంలోని పేరుగాంచిన వైద్యులు, కార్పొరేట్ ఆసుపత్రుల చైర్మన్లు ఖరీదైన దుస్తుల్లో అక్కడ సందడి చేస్తున్నారు. అక్కడికి ఒక సామాన్యమైన కానీ హుందాతనంతో కూడిన లేత నీలం రంగు కాటన్ చీరలో నందిని అడుగుపెట్టింది. ఆమె మెడలో ఒక చిన్న బంగారు చైన్, చేతికి గడియారం తప్ప ఎలాంటి ఆడంబరాలు లేవు. కానీ ఆమె ముఖంలో ఉన్న ప్రశాంతత, నడకలో ఉన్న రాజసం అక్కడ ఉన్న అందరి దృష్టిని ఆకర్షించాయి. ఎద్దనపూడి నవలల్లో కథానాయికలా ఆమె ఆత్మవిశ్వాసం ఆమె అందరిలో ప్రత్యేకంగా నిలబెట్టింది. హాల్ లోపలికి వెళ్ళిన నందిని తనకు కేటాయించిన కుర్చీలో కూర్చుంది. కార్యక్రమం ప్రారంభమైంది. వేదిక మీదకు ముఖ్య అతిథులను ఆహ్వానిస్తున్నారు. ఇప్పుడు ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా, ఈ కాన్ఫరెన్స్కు ప్రధాన స్పాన్సర్గా వ్యవహరిస్తున్న వర్మ గ్రూప్స్ చైర్మన్ శ్రీ సిద్ధార్థ్ వర్మ గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాము. అనౌన్సర్ గొంతు హాల్లో మారుమోగింది. నందిని గుండె ఒక్కసారిగా జారిపోయినట్లు అనిపించింది. ఆమె చేతులు కుర్చీ హ్యాండిల్స్ను గట్టిగా పట్టుకున్నాయి. కళ్ళు వేదిక వైపు తిరిగాయి. నల్లటి సూట్లో అత్యంత గంభీరంగా ఒక సామ్రాజ్యాధినేతలా వేదిక మీదకు వచ్చాడు సిద్ధార్థ్. అందరూ లేచి నిలబడి చప్పట్లు కొడుతున్నారు. నందిని మాత్రం శిలలా అక్కడే కూర్చుండిపోయింది. ఆమె కళ్ళల్లో అసహ్యం,
ఆక్రోశం కలగలిపి ఉన్నాయి. వీడు ఇక్కడికి కూడా వచ్చాడా? నా జీవితంలో ప్రతి అడుగులో వీడి నీడ నన్ను వెంటాడుతూనే ఉంటుందా? ఆమె మనసులో భయంకరమైన తుఫాను చెలరేగుతుంది. వేదిక మీద ఉన్న సిద్ధార్థ్ చూపులు వెతుకులాడుతూ ఖచ్చితంగా నందిని దగ్గరే ఆగిపోయాయి. ఆమెను ఆ చీరలో అంత హుందాగా చూడగానే అతని కళ్ళు ఆరాధనతో నిండిపోయాయి. ఆమె తనను చూసి ముఖం తిప్పుకోవడం కూడా అతను గమనించాడు. తన మీద ఆమెకు ఉన్న ద్వేషం న్యాయమైనదే అని అతనికి తెలుసు. కానీ ఆమెను దూరం నుంచి చూస్తూ కాపాడుకునే అవకాశం దక్కినందుకు అతను లోపల సంతోషిస్తున్నాడు. కొద్దిసేపటి తర్వాత చర్చా కార్యక్రమం మొదలయింది. కార్పొరేట్ ప్రతినిధులు ఒక్కొక్కరుగా మైక్ తీసుకొని మాట్లాడుతున్నారు. అదే సమయంలో భుజంగం పంపిన ఒక కార్పొరేట్ డాక్టర్ మైక్ అందుకున్నాడు. అతని పేరు డాక్టర్ అరవింద్. అతను ఉద్దేశపూర్వకంగా నందిని ఆసుపత్రిని టార్గెట్ చేస్తూ మాట్లాడడం మొదలుపెట్టాడు. మన నగరంలో వైద్యం అనేది ఒక క్వాలిటీతో కూడుకున్న వ్యాపారం. కానీ కొందరు మాత్రం పాతకాలం నాటి పద్ధతులతో, ఉచితం పేరుతో పేదల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఉదాహరణకు సంజీవని హాస్పిటల్ లాంటి చారిటబుల్ ట్రస్టులు. వాళ్ళ దగ్గర సరైన ఎక్విప్మెంట్ ఉండదు, కార్పొరేట్ కల్చరు ఉండదు. ఇలాంటి చిన్న ఆసుపత్రుల వల్ల సిటీ మెడికల్ బోర్డు పరువు పోతుంది. వాళ్లను ఈ సదస్సుకు పిలవడం కూడా ఒక రకంగా మన స్టాండర్డ్ను తగ్గించుకోవడమే అంటూ నందిని వైపు చూస్తూ అవమానంగా మాట్లాడాడు. హాల్లో ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవహించింది. అందరి చూపులు నందిని వైపు తిరిగాయి. వేదిక మీద ఉన్న సిద్ధార్థ్ ముఖం కోపంతో ఎర్రబడింది. వాడు అలా మాట్లాడుతుంటే అక్కడే వాణ్ణి కొట్టాలన్నంత ఆగ్రహం కట్టలు తెంచుకుంది అతనికి. కానీ నందిని ఆత్మాభిమానం ముందు అతనెవరు స్పందించడానికి అని తనను తాను కంట్రోల్ చేసుకున్నాడు. ఆమె ఎలా స్పందిస్తుందో చూడాలని వేచి చూశాడు. నందిని ఏమాత్రం కంగారు పడలేదు. ఆమె ముఖంలో కోపము లేదు. కేవలం ఒక తీక్షణమైన స్థిరత్వం ఉంది. నెమ్మదిగా కుర్చీలో నుంచి లేచి నిలబడింది. హుందాగా నడుచుకుంటూ వెళ్ళి డైస్ దగ్గర ఉన్న మైక్ అందుకుంది. హాల్ మొత్తం నిశ్శబ్దంగా ఉంది. సిద్ధార్థ్ తన ఊపిరి బిగబట్టి ఆమె మాటల కోసం ఎదురు చూస్తున్నాడు. డాక్టర్ అరవింద్ గారు. నందిని గొంతు మృదువుగా ఉన్న అందులో ఉన్న పదును అందరికీ స్పష్టంగా తెలుస్తుంది. మీ దృష్టిలో వైద్యం అంటే క్వాలిటీతో కూడిన వ్యాపారం కావచ్చు. కానీ నా దృష్టిలో వైద్యం అంటే ప్రాణాలకు పోసే ప్రాణం. కార్పొరేట్ కల్చర్ అంటే బిల్లులు పెంచడం, ఎక్విప్మెంట్ పేరుతో అవసరం లేని పరీక్షలు చేయించడం అని మీరు అనుకుంటే ఆ కల్చర్ మా సంజీవిని హాస్పిటల్కు లేదు. అది నిజమే. ఆమె మాటలకు కొందరు డాక్టర్లు ఆశ్చర్యంగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. నందిని తన ప్రసంగాన్ని కొనసాగించింది. పేదవాడికి ఉచితంగా వైద్యం అందించడం ప్రాణాలతో చెలగాటం ఆడటం కాదు. అది దేవుడు ఇచ్చిన విద్యకు అర్థం చెప్పడం. గడిచిన 6 నెలల్లో సంజీవని హాస్పిటల్ ఉచితంగా చేసిన 100 ఆపరేషన్లలో ఏ ఒక్క పేషెంట్ ప్రాణాలు కోల్పోలేదు. అదే సమయంలో మీ కార్పొరేట్ హాస్పిటల్స్లో బిల్లులు కట్టలేక, అడ్మిషన్ దొరకక బయటే ప్రాణాలు వదిలేసిన వారు ఎంతోమంది ఉన్నారు. మీ ఆసుపత్రిలో ఏసీలు ఉండవచ్చు, పాలరాతి నేలలు ఉండవచ్చు. కానీ మా ఆసుపత్రిలో ఒక ప్రాణాన్ని కాపాడాలనే డాక్టర్ తపన, రోగుల కళ్ళల్లో కనిపించే నమ్మకం ఉంటాయి. హాల్లో వాతావరణం వేడెక్కింది. నందిని మాటల్లో ఉన్న సత్యం ఎవ్వరికీ ఎదురు చెప్పలేని విధంగా ఉంది. స్టాండర్డ్స్ గురించి మాట్లాడారు కదా. వైద్యుడికి ఉండాల్సిన అసలైన స్టాండర్డ్ అతని ఎక్విప్మెంట్లో కాదు, అతని మనసులో ఉండే దయలో ఉంటుంది. నా తండ్రి శ్రీ రామచంద్రరావు గారు నాకు అదే నేర్పించారు. ఇక్కడ ఉన్న కార్పొరేట్ ఆసుపత్రులన్నీ కోట్లు సంపాదిస్తూ వ్యాపారం చేసుకోవచ్చు. దానికి నాకెలాంటి అభ్యంతరము లేదు. కానీ ప్రాణాలకు వెలగట్టి బిజినెస్ చేసే మీరే ప్రాణాలు నిలబెట్టే చారిటీని విమర్శించడం విడ్డూరంగా ఉంది అంటూ మైక్ కింద పెట్టింది. ఒక్క క్షణం అంతా నిశ్శబ్దం. ఆ తర్వాత వేదిక మీద ఉన్న సిద్ధార్థ్ నెమ్మదిగా లేచి నిలబడి గట్టిగా చప్పట్లు కొట్టడం ప్రారంభించాడు.
అతను చప్పట్లు కొట్టడం చూసి హాల్లో ఉన్న మిగతా డాక్టర్లు, ప్రముఖులు కూడా లేచి నిలబడి కరతాళ ధ్వనులు చేశారు. డాక్టర్ అరవింద్ అవమానంతో తల దించుకున్నాడు. తనను అవమానించాలని చూసిన వాళ్ళ ముందు నందిని తన ఆత్మాభిమానాన్ని మరింత సగర్వంగా నిలబెట్టుకుంది. ఆమె ముఖంలో గెలుపు తాలూకు ఆనందం లేదు. ఒక డాక్టర్గా తన నిజాయితీని 10 మందికి చెప్పానన్న తృప్తి మాత్రమే ఉంది. కానీ చప్పట్లు కొడుతున్న సిద్ధార్థ్ వైపు ఆమె కన్నెత్తి కూడా చూడలేదు. అతను వేసిన 35 లక్షల భిక్షను నిరాకరించిన తనకు ఇప్పుడు అతని చప్పట్లు కూడా అవసరం లేదని ఆమె తన నిశ్శబ్ద చూపులతోనే అతనికి అర్థమయ్యేలా చెప్పింది. సమావేశం ముగిసిన తర్వాత నందిని బయటకు నడుచుకుంటూ వస్తోంది. అప్పుడే ఆమె వెనక నుంచి ఒక గొంతు వినిపించింది. డాక్టర్ నందిని గారు. ఆమె వెనక్కి తిరిగి చూసింది. అక్కడ నిలబడి ఉన్నాడు సిద్ధార్థ్. ఇద్దరి మధ్య కొన్ని అడుగుల దూరం మాత్రమే ఉంది. ఆ ప్రశాంతమైన వాతావరణంలో ఇద్దరి మధ్య ఉన్న ఒక నిశ్శబ్దమైన ఉద్రిక్తతతో కూడిన వాతావరణం నెలకొంది. సిద్ధార్థ్ కళ్ళల్లో ఆరాధన, పశ్చాత్తాపం స్పష్టంగా కనిపిస్తున్నాయి. మీ ప్రసంగం అద్భుతంగా ఉంది. మీ ఆత్మాభిమానానికి నా నమస్కారం అని నెమ్మదిగా అన్నాడు. నందిని పెదవుల మీద వ్యంగ్యమైన నవ్వు వచ్చింది. మీ నాటకాలకు నా నమస్కారం మిస్టర్ వర్మ. మీ కార్పొరేట్ టెక్నీషియన్స్తో మీరెంత కవర్ చేసినా ఆ స్విట్జర్లాండ్ ఎన్జిఓ పేరుతో నా ఆసుపత్రికి వచ్చిన మిషన్లు వెనక ఉన్నది మీరేనని నాకు తెలుసు. సిద్ధార్థ్ ఉలిక్కిపడ్డాడు. తన ప్లాన్ అంత పక్కాగా అమలు చేసిన ఆమె ఎలా కనిపెట్టేసిందని ఆశ్చర్యపోయాడు. మీ డబ్బును ముఖం మీద విసిరికొట్టానన్న కసితో దొడ్డిదారిన ఆ అవార్డుల రూపంలో నా ఆసుపత్రికి బహుమతులు పంపి మీ అహంకారాన్ని సంతృప్తి పరుచుకున్నారా? వినండి మిస్టర్ వర్మ. ఆ మిషన్లను నేను వెనక్కి పంపకపోవడానికి కారణం నా రోగుల ప్రాణాలు, అంతేగాని మీ మీద నాకున్న గౌరవం కాదు. నా పరువును కాపాడడం కోసం మీరు ఇలా నా వెనక తిరుగుతున్నారేమో, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఆ చీకటి రాత్రి కారులో చచ్చిపోయిన నా గౌరవాన్ని ఈ కోట్లు పెట్టి కొనే మిషన్లు బతికించలేవు. డోంట్ ట్రై టు ప్లే గాడ్ ఇన్ మై లైఫ్ అని సూటిగా కఠినంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది నందిని. సిద్ధార్థ్ అలాగే నిలబడిపోయాడు. ఆమె మాటలు అతన్ని మరోసారి నిలువున కోసేశాయి. ఎంత చేసినా ఆమె గుండెలోని గాయం మారడం లేదని, తాను ఆమెకు ఎంత దూరం జరిగితే ఆమెకు అంత ప్రశాంతత అని అతనికి అర్థమైంది. కానీ భుజంగం కుట్రల నుంచి ఆమెను కాపాడడానికి తాను అజ్ఞాతంగానైనా ఆమె జీవితంలో ఉండక తప్పదు. ఆ నిశ్శబ్ద యుద్ధంలో ఎవరు గెలుస్తారో కాలమే నిర్ణయించాలి. వైద్యుల సదస్సు ముగిసిన మరుసటి రోజు ఉదయం ఆకాశంలో మబ్బులు విడిపోయి లేత సూర్యరశ్మి ప్రకాశవంతంగా భూమిని తాకుతోంది. సంజీవని హాస్పిటల్ ఎప్పటిలాగే రోగులతో కలకలలాడుతోంది. ఉదయం ఓపీ విభాగంలో కూర్చున్న నందిని ప్రతి పేషెంట్ను ఎంతో ఓపికగా పరీక్షిస్తోంది. ఆమె చేతులు రోగుల నాడి చూస్తున్న ఆమె మెదడులో మాత్రం నిన్నటి సంఘటనలు ఒక చలనచిత్రంలా తిరుగుతూనే ఉన్నాయి. సదస్సులో డాక్టర్ అరవింద్ చేసిన విమర్శలు, దానికి తాను ఇచ్చిన సమాధానం, ఆ తరువాత అందరి హర్షధ్వనులు ఇవన్నీ ఆమెకు ఆత్మసంతృప్తిని ఇచ్చినా సదస్సు బయట సిద్ధార్థతో జరిగిన సంభాషణ ఆమె మనసును తీవ్రంగా కలిచివేస్తుంది. మీ మీద నాకున్న గౌరవం కాదు, నా రోగుల ప్రాణాల కోసం ఆ మిషన్లను ఉంచుకున్నాను. డోంట్ ట్రై టు ప్లే గాడ్ ఇన్ మై లైఫ్. తాను అన్న ఆ కఠినమైన మాటలు ఇంకా ఆమె చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. ఆ క్షణంలో సిద్ధార్థ్ కళ్ళల్లో కనిపించిన బాధ, పశ్చాత్తాపం ఆమెను కలవరపెడుతున్నాయి. నేను మరీ అంత కఠినంగా మాట్లాడానా? ఒక తప్పు చేసిన వాడికి కనీసం ప్రాయశ్చిత్తం చేసుకునే అవకాశం కూడా ఇవ్వకూడదా అని ఒక్క క్షణం ఆమె మనసులో ప్రశ్న ఉదయించినా, మరుక్షణమే ఆ చీకటి రాత్రి కారులో జరిగిన ఆ అమానుషం ఆమె కళ్ళ ముందు కదలాడి ఆమెను ఉలిక్కిపడేలా చేసింది. లేదు, ఆడపిల్ల ఆత్మాభిమానాన్ని కాళ్ళ కింద తొక్కిన వాడికి క్షమాపణ లేదు.
వాడి కోట్ల రూపాయల బహుమతులు నా ప్రాణమానాలకు ఖరీదు కట్టలేవు అని తనలో తాను గట్టిగా చెప్పుకొని తన దృష్టి మళ్ళీ రోగుల వైపు మళ్లించింది. ఇదిలా ఉండగా భుజంగం కార్పొరేట్ ఆఫీస్లో వాతావరణం నివురుగప్పిన నిప్పులా ఉంది. డాక్టర్ అరవింద్ తలదించుకొని భుజంగం ముందు కూర్చొని ఉన్నాడు. నిన్నటి సదస్సులో నందిని చేతిలో జరిగిన అవమానానికి అరవింద్ రగిలిపోతున్నాడు. సారీ సార్, ఆ పిల్లకు అంత ధైర్యం ఉంటుందని నేను ఊహించలేదు. అందరి ముందు నన్ను, మన కార్పొరేట్ కల్చర్ను ఏకిపారేసింది. మీడియా వాళ్ళు కూడా ఆ పిల్లకే సపోర్ట్ చేస్తున్నారు అన్నాడు అరవింద్ నీరసంగా. భుజంగం తన చేతిలో ఉన్న సిగర్ను ఎస్ ట్రేలో గట్టిగా నలిపేశాడు. వాడి ముఖంలో క్రూరత్వం స్పష్టంగా కనిపిస్తుంది. ఆ పిల్ల చాలా తెలివైనది అరవింద్. మనం నేరుగా వెళితే మనల్నే ఎదురు దెబ్బ తీస్తోంది. ఆ సిద్ధార్థ్ వర్మకు కూడా ఆ హాస్పిటల్ స్థలం మీద కన్ను ఉందని ప్రతాప్ గారు చెప్పాడు. మనం ఇప్పుడు చాలా సైలెంట్గా పక్కాగా స్కెచ్ వేయాలి. ఆ పిల్ల ఆత్మాభిమానం, నిజాయితీ ఇవే ఆమె బలహీనతలు. వాటినే మనం టార్గెట్ చేయాలి. ఏం చేద్దాం సార్? సంజీవిని హాస్పిటల్ ఒక చారిటబుల్ ట్రస్ట్. వాళ్లకు ఫ్రీగా మందులు ఇచ్చే ఒక ఫార్మసీ ఉంది కదా. అందులో మనం ఎక్స్పైరీ అయిపోయిన మందులు, ప్రభుత్వంచే నిషేధించబడిన కొన్ని డ్రగ్స్ ప్లాన్ చేయాలి. ఆ తర్వాత డ్రగ్ కంట్రోల్ అధికారులతో రైడ్ చేయించాలి. అప్పుడు మీడియా ముందు ఆ పిల్ల పరువు ఏమవుతుంది? పేదలకు ఉచితం పేరుతో కాలం చెల్లిన మందులు ఇస్తూ ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న డాక్టర్ నందిని అని బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. ఆ దెబ్బతో హాస్పిటల్ లైసెన్స్ క్యాన్సిల్ అవుతుంది. ఆ పిల్ల జైలుకు వెళ్తుంది. అప్పుడు ఆ స్థలాన్ని నేను సులభంగా నా చేతుల్లోకి తీసుకుంటాను అని తన కుటిల వ్యూహాన్ని వివరించాడు భుజంగం. అరవింద్ ముఖంలో ఆనందం వెల్లివిరిసింది. అద్భుతం సార్, కానీ డ్రగ్ ఇంజెక్టర్ను మనం మేనేజ్ చేయగలమా? నగరంలో ఉన్న డ్రగ్ ఇంజెక్టర్ రావు నా జేబులో మనిషి. వాడికి ఒక 5 లక్షలు పడేస్తే లేని ఆధారాలు కూడా సృష్టిస్తాడు. ఈ రోజే ఆ పని జరిగిపోవాలి. మన మనుషులను పంపి ఆ హాస్పిటల్ గోడన్లో ఆ మందుల బాక్సులో పెట్టించండి అని ఆదేశించాడు భుజంగం. మధ్యాహ్నం 12 గంటల సమయం. సంజీవని హాస్పిటల్లోని మందుల గూడెం దగ్గర ఎవ్వరూ లేని సమయం చూసి ఒక పేషెంట్ ముసుగులో వచ్చిన భుజంగం మనిషి తన చేతిలో ఉన్న ఒక పెద్ద అట్టపెట్టెను చాలా చాకచక్యంగా ఆ గూడెం మూలాన ఉన్న ఇతర మందుల బాక్సుల మధ్య పెట్టేసి ఎవ్వరికీ అనుమానం రాకుండా అక్కడి నుంచి జారుకున్నాడు. ఆ పెట్టె నిండా ఎక్స్పైరీ అయిపోయిన ప్రాణాంతకమైన మందులు, నిషేధించిన డ్రగ్స్ ఉన్నాయి. సరిగ్గా 1 గంటకు 2 పోలీసు జీపులు, ఒక ప్రభుత్వ వాహనం పెద్ద శబ్దం చేసుకుంటూ సంజీవని హాస్పిటల్ ఆవరణలోకి దూసుకు వచ్చాయి. వాటి వెనకే 2 మీడియా ఛానల్స్ వ్యాన్లు కూడా వచ్చాయి. ఆసుపత్రిలో ఉన్న పేషెంట్లు, సిబ్బంది అంతా ఆశ్చర్యంగా అటువైపు చూశారు. ప్రభుత్వ వాహనం నుంచి డ్రగ్ ఇన్స్పెక్టర్ రావు కిందకు దిగాడు. అతని ముఖంలో విపరీతమైన అహంకారం, అధికారం ప్రదర్శితమవుతున్నాయి. అతని వెంట 4 పోలీసులు, మీడియా కెమెరామ్యాన్లు ఉన్నారు. రావు నేరుగా నందిని క్యాబిన్ వైపు నడిచాడు. నందిని అప్పుడే ఒక పేషెంట్కు చెక్ చేసి మందులు రాస్తోంది. తలుపును గట్టిగా నెట్టుకొని లోపలికి వచ్చాడు రావు. డాక్టర్ నందిని మీరేనా అని గరుకుగా అడిగాడు. నందిని ఉలిక్కిపడి తల ఎత్తి చూసింది. చుట్టూ పోలీసులు, మీడియా వాళ్ళను చూసి ఆమెకు ఏమీ అర్థం కాలేదు. అవును నేనే. ఏంటిది? ఒక హాస్పిటల్కి పర్మిషన్ లేకుండా ఇలా రావటం ఏంటి అని ప్రశ్నించింది ప్రశాంతంగా నిలబడి. నేను డ్రగ్ కంట్రోల్ ఇన్స్పెక్టర్ను. మీ ఆసుపత్రిలో చట్టవిరుద్ధమైన గడువు తీరిన మందులు పేదలకు పంచుతున్నారని మాకు పక్కా సమాచారం వచ్చింది. ఇప్పుడే మేము మీ ఫార్మసీ గౌడన్ చెక్ చేయాలి. కోఆపరేట్ చేస్తే మంచిది అని బెదిరింపు స్వరంతో అన్నాడు రావు. నందిని ముఖంలో ఒక్కసారిగా నెత్తురు చుక్క లేనట్లు పారిపోయింది. తన ఆసుపత్రిలో అలాంటి నీచమైన పని జరగడం అసాధ్యం. తన తండ్రి స్థాపించిన నాటి నుంచి ప్రతి మందును ఎంతో జాగ్రత్తగా క్వాలిటీ చెక్ చేశాకే రోగులకు ఇస్తారు. ఎవరో తన ఆసుపత్రి మీద దుష్ప్రచారం చేస్తున్నారని ఆమెకు అర్థమైంది. ఇన్స్పెక్టర్ గారు,
సంజీవని హాస్పిటల్ ఒక తెరిచిన పుస్తకం. మా దగ్గర ఎలాంటి చట్టవిరుద్ధమైన మందులు లేవు. మీరు ధారాళంగా చెక్ చేసుకోవచ్చు అని ఎంతో ఆత్మవిశ్వాసంతో సమాధానం ఇచ్చింది నందిని. రావు కుటిలంగా నవ్వి తన సిబ్బందికి సైగ చేశాడు. పదండి, గోడను మొత్తం జల్లెడ పట్టండి. నందిని, అకౌంటెంట్ సుబ్బారావు గారు, ఇతర డాక్టర్లు అందరూ వారి వెనకే వెళ్ళారు. మీడియా కెమెరాలు ప్రతి దృశ్యాన్ని రికార్డ్ చేస్తున్నాయి. హాస్పిటల్ ఆవరణలో ఉన్న రోగులంతా గుమిగూడారు. తన డాక్టరమ్మ అలాంటిది కాదు, ఎవరో కావాలని నాటకం ఆడుతున్నారు అని వాళ్ళు తమలో తాము మాట్లాడుకుంటున్నారు. గోడౌన్ తలుపులు తెరుచుకున్నాయి. డ్రగ్ ఇన్స్పెక్టర్ సిబ్బంది లోపలికి వెళ్ళి ప్రతి బాక్సును తెరవడం ప్రారంభించారు. నందిని చాలా ప్రశాంతంగా నిలబడి ఉంది. తాను తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం లేదన్నది ఆమె ధైర్యం. కానీ 10 నిమిషాల తర్వాత ఒక అధికారి ఆ మూలన ఉన్న పెట్టెను బయటకు లాగాడు. సార్, ఇక్కడ ఒక అనుమానాస్పద బాక్స్ ఉంది. దీని మీద మన ఫార్మా కంపెనీల లేబుల్స్ లేవు అని అరిచాడు. రావు వెంటనే అక్కడికి వెళ్ళి ఆ బాక్స్ తెరిచాడు. అందులో ఉన్న మందుల అట్టలు బయటకు తీసి కెమెరాల వైపు చూపించాడు. చూసారా డాక్టర్ నందిని, ఇవేంటివి? ఇవి 3 సంవత్సరాల క్రితమే ఎక్స్పైరీ అయిపోయిన మందులు. పైగా ఇందులో ప్రభుత్వం బ్యాన్ చేసిన కొన్ని మత్తు మందుల ఇంజెక్షన్లు కూడా ఉన్నాయి. పేదలకు ఉచిత వైద్యం అని గొప్పలు చెబుతూ వాళ్ళ ప్రాణాలతో ఇలాంటి వ్యాపారం చేస్తున్నారన్నమాట అంటూ గట్టిగా అరిచాడు రావు. నందిని ఆ మందుల బాక్స్ను చూసి స్థాణువైపోయింది. ఆ బాక్సులకు తమ ఆసుపత్రికి ఎలాంటి సంబంధము లేదు. ఇదంతా ఎవరో ఉద్దేశపూర్వకంగా చేసిన కుట్ర అని ఆమెకు తక్షణం అర్థమైంది. సుబ్బారావు గారు కంగారు పడిపోయి, అయ్యా, ఆ మందులకు మాకు ఎలాంటి సంబంధము లేదు. మా స్టాక్ రిజిస్టర్లో ఆ పేర్లు కూడా ఉండవు. కావాలంటే చెక్ చేసుకోండి అని ప్రాధేయపడ్డాడు. రావు వికృతంగా నవ్వి, రిజిస్టర్లో రాయకుండా దొంగచాటుగా తెప్పించి ఇస్తున్నారని నాకు తెలుసు. ఆధారాలు దొరికాయి. ఇక విచారణ లేదు. ఈ క్షణమే ఈ ఆసుపత్రి ఫార్మసీని సీజ్ చేస్తున్నాను. డాక్టర్ నందిని మీద నాన్ బెయిలబుల్ కేసు బుక్ చేసి అరెస్ట్ చేయండి అని పోలీసులకు ఆర్డర్ వేశాడు. మీడియా ప్రతినిధులు నందిని ముఖం మీద మైకులు పెట్టి ఇష్టం వచ్చినట్లు ప్రశ్నలు వేస్తున్నారు. డాక్టర్ గారు, పేదల ప్రాణాలతో ఎందుకు చెలగాటం ఆడుతున్నారు? డబ్బు కోసం ఇంతటి నీచానికి ఎందుకు దిగజారారు? చుట్టూ ఉన్న జనం, ఆ ప్రశ్నలు, పోలీసుల హడావిడి నందినికి ఊపిరి ఆడనివ్వకుండా చేస్తున్నాయి. ఒక నిజాయితీ గల వైద్యురాలిగా ఆమె గుండె బద్దలైపోతుంది. కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతున్నా వాళ్ళ ముందు ఏడవకూడదని, తన ఆత్మగౌరవాన్ని వదులుకోకూడదని పంటి కింద పెదవి బిగబట్టి శిలలా నిలబడిపోయింది. నేను ఏ తప్పు చేయలేదు. ఇది నా ఆసుపత్రిని నాశనం చేయడానికి ఎవరో పన్నిన కుట్ర. నన్ను అరెస్ట్ చేసినా సరే, కోర్టులో నా నిజాయితీని నిరూపించుకుంటాను అని దృఢంగా చెప్పింది. కథ ఇంకా ఉంది. అది నెక్స్ట్ పార్ట్లో కొనసాగించబడుతుంది. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.